హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నైటే నేను శనగలు నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి పండించిన శనగలు అనమాట, మా ఓనర్ ఆంటీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే చేసేసాను అనమాట. మామూలుగా పోబెట్టుకొని ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి వేసి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు జీలకర్ర వేసి పోబెట్టేసి శనగలు కూడా వేసేసాను. ఇక్కడ ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఆనియన్స్ కూడా ఎక్కువనే వేసాను అనమాట. లాస్ట్‌లో కొద్దిగా లెమన్ యాడ్ చేశాను. కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతది. చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే తొందరగా ఇవి సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. మనం బయట తీసుకునే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇవి ఫ్రెష్‌గా ఉన్నాయి. మంచి టేస్ట్ కూడా బాగున్నాయి. ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. పిల్లల్నైతే స్కూల్‌కి పంపించేసాను. ఎందుకంటే ఆ వీడియో నేను తీయలేదు. పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళ బాక్స్‌లోకి ఎగ్ రైస్ చేశాను. ఇంకా వాళ్ళకి మిల్క్ ఇచ్చేసి తాగిపిచ్చి ఇంకా స్కూల్‌కైతే పంపించేసాను. ఇక్కడ సి అయితే లేచింది. ఇంకా ఆమెకి బోర్ కొడుతుంది అని చెప్తుందనమాట. బోర్ కొడుతుంది అనదు, డోర్ కొడుతుంది అని చెప్తది. ఇంకా డోర్ కొడుతుందంటే సరేలే ఒకతే కదా ఇంట్లో, వాళ్ళ అక్క వాళ్ళు స్కూల్‌కెళ్తే ఇంకా ఒక్కతే ఉంటది. చాలా ఆమెకి టైమ్ పాస్ అవ్వదు. అందుకే వాళ్ళ డ్యాడీని అడుగుతుందనమాట. డ్యాడీ నాకు డోర్ కొడుతుంది అని. అందుకే సీయనైతే ఫ్రెష్ అప్ చేసేసాను. స్నానం చేపిచ్చి ఇంకా ఎగ్ రైస్ ఉండే అదే తినిపిచ్చేసాను. ఇక్కడైతే వాళ్ళ డ్యాడీ తీసుకెళ్తుండు బయటికి. ఇంకా ఫుల్ హ్యాపీ ఆమెనైతే. ఇంకా బయటకొచ్చేసి కూర్చుందనమాట. ఇంకా ఈమెను కూడా స్కూల్‌కి పంపించాక కొంచెం ఈమెకి వాళ్ళ అక్క వాళ్ళు ఉంటే మంచిగా ఆడుకుంటది కదా, ఇక వాళ్ళ అక్క వాళ్ళు స్కూల్‌కెళ్తే ఒక్కతే ఆడుకుంటా ఉంటది. అందుకే డోర్ కొడుతుందని చెప్తాదన్నమాట ఊకే. అందుకే మైపాల్ ఫార్మ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడనమాట. డైరీ ఫార్మ్ దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళిండు. ఇంక అందరు సీఏ వెళ్ళిపోయింది. నాకైతే ఇంకా పని మంచిగా చేసుకోవచ్చు నేనైతే. ఏం డిస్టర్బెన్స్ ఉండదు. సీఏ చాలా ఇబ్బంది పెడతది నన్ను, కిచెన్‌లో పని చేసుకోనివ్వదు. ఏదేదో అడుగుతా ఉంటది. అన్ని క్వెషన్స్ ఏస్తా ఉంటది. చాలా టైం వేస్ట్ అయితది నాకు. ఇంక సీఏ అయితే వెళ్ళిపోయింది. ఇంక పనైతే ఇంకా మంచిగా చేసుకుంటా అన్నమాట నేను. ఇక్కడైతే నేను స్నానం చేసేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్‌లోకి వచ్చేసాననమాట. ఇంకా లంచ్‌కి ప్రిపేర్ చేద్దామని. ఈరోజు కూరగాయలు ఏం లేకుండే, అందుకే మెంతి చాలా ఉండే, మెంతి కూర. మెంతి టమాటో చేద్దామని. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా. మెంతి కూర తింటే చాలా ఇంకా మనకి ఎక్కువ వైటమిన్స్ అన్నీ ఉంటాయి. ఆకుకూరల్లో ఎక్కువ నేను తీసుకోవడానికే ట్రై చేస్తా అనమాట. అంటే కర్రీస్‌లో అయినా ఎక్కువ నేను ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, మెంతి ఇవి ఎక్కువ యాడ్ చేస్తాను. మంచిది కదా. కర్రీ లీవ్స్ అవి ఇవి అన్నీ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది హెల్త్‌కి గూడా. ఇక్కడైతే మెంతి కూర అయితే కట్ చేస్తున్నా అనమాట. అంటే మెంతి కూర పప్పు కూడా బాగుంటుంది కానీ నేను పప్పు ఏం యాడ్ చేయకుండా ఓన్లీ టమాటో వేసి ఏస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడైతే ఫ్రెష్‌గా ఉంది మెంతి కూర, మళ్ళీ హైబ్రిడ్ కాదు. మంచి ఇట్లా చిన్నగా ఉంది కదా, ఇది చాలా మంచిదన్నమాట. ఎక్కువ ఇంకా లేడీస్ అయితే ఏదో ఒక రకంగా ఎక్కువ వెజిటబుల్స్‌లో ఇంకా లీఫీ వెజిటబుల్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయాలి. అంటే చాలామందికి ఇష్టం ఉండవు కదా ఆకుకూరలు. కాకపోతే ఇంకా కర్రీస్‌లో అయినా మనం దేంట్లో అయినా మెంతి, స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. అండ్ వైటమిన్స్ కూడా మన బాడీకి అందుతాయన్నమాట. ఇక్కడైతే నేను మెంతికూర అయితే కడుగుతున్నాను. చాలా మట్టొచ్చిందనమాట. చిన్న కొంచెం ఇసుకలాగా వచ్చాదనమాట. ఒక 3, 4 టైమ్స్ అయితే వాష్ చేశాను. చాలా డస్ట్ వచ్చింది. ఎందుకంటే హైబ్రిడ్‌లో ఎక్కువ ఉండదు. అందుకే చాలా టైమ్స్ అయితే వాష్ చేశానన్నమాట. చూడండి ఎలా వచ్చిందో. చాలా ఇసుకుంది. అందుకే ఆకుకూరలు ఎక్కువ తింటే చాలా సార్లు వాష్ చేసుకుంటే మనకు మంచిదనమాట. స్టోన్స్ వస్తాయి కిడ్నీలో అంటారు కదా. ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసుకుంటే ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చాలా తక్కువ వాటర్‌తో కడిగితే మాత్రం ప్రాబ్లమ్ ఉంటది. ఎందుకంటే మనకు తెలియకుండానే ఇసుక ఉండిపోతది లోపట. అందుకే చాలా సార్లు అయితే వాష్ చేసుకుంటే మంచిదనమాట. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ అయితే మొత్తం ఉన్నదంతా వచ్చేసింది ఇసుక అంతా. మళ్ళీ రెండోసారి అంటే తక్కువ వచ్చిందనమాట. ఇక 3, 4 టైమ్స్ అయితే కడిగేసాను. చూడండి ఇప్పుడైతే ఫ్రెష్‌గా ఉంది. ఇక్కడైతే వేరే బౌల్‌లోకి తీసుకొని ఇంకా సియా లేదు కదా, ప్రశాంతంగా పని చేసుకుంటున్నా. అంటే మధ్యలో మధ్యలో ఆమె డిస్టర్బ్ చేస్తదన్నమాట. కిచెన్‌లోకొచ్చి మమ్మీ ఎత్తుకో, ఎత్తుకో అంటది. అంటే ఆమె మూడ్‌ని బట్టి ఆమె నన్ను ఇబ్బంది పెడతది. ఒక్కొక్కసారి మంచిగా ఆడుకుంటది. ఒక్కొక్కసారి ఇగ చాలా ఇబ్బంది పెడతది.
ఇక్కడ పిల్లలైతే వచ్చేసరికి నాకైతే వంట కంప్లీట్ అయిపోవాలి. ఎంత ఫాస్ట్‌గా పని చేసుకుందాం అనుకున్నా అస్సలు తెలుసు కదా లేడీస్‌కి హౌస్ వైఫ్ అంటే అసలు పనే అవ్వదు. డే అంతా చేసిన ఏదో ఒక పని ఇంకా చిన్న పిల్లలున్న దగ్గరనైతే చాలా కష్టం. ఇంకా అన్నీ ఇంట్లో అన్నీ సర్దుకోవాలి. అన్నీ పడేస్తా ఉంటే తీసుకుంటూ ఉండడం ఇదే సరిపోతది. ఫాస్ట్‌గా పని కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు పడుకుందాం అనుకుంటా. అంతే. అసలు ఆ రోజే ఇంకెక్కువైపోతది పని. పడుకుందాం అనుకున్న రోజే ఎక్కువైపోతది. అస్సలు కుదరదు. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోగానే ఇంకా ఇల్లంతా సర్దుకుంటా ఫస్టయితే అన్నీ అక్కడక్కడ పడేసి ఉంటాయి గదా! అవన్నీ సర్దుకొని ఇంకా బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏసేసి, ఆరేసి, ఇల్లు ఊడ్చి, మాప్ బెట్టి ఇవే సరిపోతాయి. ఇంక నేను స్నానం చేసి అప్పటిలోపే సీఏ లేస్తది. మళ్ళీ సీఏకి బ్రష్ ఏపిచ్చి, తినిపిచ్చి, ఆమెకి గూడా రెడీ చేసేసరికి అంతే 3కి ఈజీగా అయిపోతది. పిల్లలొచ్చేసరికైతే కరెక్ట్ వాళ్ళొచ్చేలోపు పనయితే కంప్లీట్ అయిపోతది. వంట, ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసుకొని పెట్టుకుంటా. ఇంక వాళ్ళొచ్చిన తర్వాత ఇంకా పనెక్కువుంటది. మళ్ళీ వచ్చిన వెంటనే స్నానాలు చేపిస్తా కంపల్సరీ. ఎందుకంటే చిన్న పిల్లలు గదా! టాయిలెట్‌కైనా, దేనికైనా ఒక్కొక్కసారి వాళ్ళు టీచర్ పంపియకుంటే అంతే డ్రెస్‌లోనే పోసుకుంటారనమాట. అందుకే నాకు అలవాటయిపోయింది. స్కూల్‌కెళ్ళి మళ్ళీ మార్నింగ్ చేపిస్తా. మళ్ళీ స్కూల్‌కెళ్ళి రాగానే కంపల్సరీ స్నానమైతే చేపిస్తాను. ఇక్కడైతే పోపు పెట్టేసాను. వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలన్నీ వేసుకొని ఇలా మెంతికూరైతే వేసుకుంటున్నా అనమాట. అంతే మనం ఆకుకూరలు తోటకూర, పాలకూర ఎలానో ఇది గూడా అంతే ఈజీగానే అయిపోతది. చూడండి ఇలా వాటర్‌లో అంటే మంచి వాటర్‌లో గూడా వేసి పెట్టుకున్నా అన్నమాట. మళ్ళీ ఏమన్నా ఏసుకుంటే అడుక్కుపోతదని మళ్ళీ వాటర్‌లో ఏసి పెట్టి చూడండి ఇలా అయితే మనకి ఫ్రై అయిపోయింది. మెంతికూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇక్కడ నేనైతే టమాటోస్ యాడ్ చేశాను. ఒక 3 టమాటోస్ అయితే వేసానన్నమాట. టమాటోస్ గూడా మగ్గిపోతున్నాయి. ఇంకనే వాటర్ ఏం అవసరం లేదు గదా! మనకు ఆకుకూరలో నుంచి వాటర్ చాలానే వస్తాయి. ఇక్కడైతే సాల్ట్ ఇంగా యాడ్ చేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే అయిపోతది. ఇంకా కారం గూడా యాడ్ చేస్తున్నాననమాట. కారం గూడా ఎక్కువనే ఏసాను. పచ్చిమిర్చి ఒక 2 వేసాను. ఇంకా లాస్ట్‌లో అయితే నేను స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర గూడా యాడ్ చేశాననమాట. టేస్ట్ గూడా బావుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు మైపాలు తీసుకొచ్చినప్పుడు మార్కెట్‌లో ఉంటాయి గదా! తీసుకొచ్చినప్పుడే యూజ్ చేస్తాను వేస్ట్ అవ్వకుండా. ఇక్కడైతే మూత పెట్టి ఇంకా ఉడికించుకుంటా అన్నమాట. ఇక్కడ నైట్ నేను గోంగూర పచ్చడి చేశాను. చాలా ఉండే గోంగూర ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉంటే పాడైపోతదని గోంగూర పచ్చడి అయితే ఏసి పెట్టాను. ఇక్కడ పిల్లలైతే వచ్చేసారు స్కూల్ నుంచి ఆల్రెడీ. వాళ్ళని ఇంకా వీడియో తీయలేదు నేను. స్కూల్ నుంచి రాగానే ఇంక మళ్ళీ స్నానాలు చేపిచ్చి ఫ్రెష్ అప్ చేసి డ్రెస్సులయితే వేసేసాను పిల్లలకి. వాళ్ళొచ్చేసరికైతే ఇంగా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినిపిస్తే అయిపోతది పిల్లలకి. నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సీ అయితే ఇంక రాలేదు. ఇక్కడైతే కర్రీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానన్నమాట. అంతే పిల్లలకి ఇంక నేను తినిపిస్తా అంటే వాళ్ళు ఎందుకో మమ్మీ మాకు బెట్టి మమ్మీ మేము తింటాము అని జెప్పారు. ఇక సీయ లేదు గదా! సీయ ఉంటే అంత హడావిడి చేస్తది. వాళ్ళ అక్క వాళ్ళని తిననీయదు. ఆమె తినదు. అందుకే ఇక్కడ పిల్లలకైతే పెట్టిచ్చేసా అన్నమాట. చూడాలి తింటారో తినరో నాకు వాళ్ళు పెట్టియమన్నారని చెప్పి పెట్టిచ్చాను. మళ్ళీ పెట్టియమంటారు. పెట్టిచ్చిన తర్వాత ఇంక అంతే. దాన్ని కలుపుకుంటా ఆటలాడే ఎక్కువుంటది వాళ్ళకి. మళ్ళీ లాస్ట్‌కి నేనే తినిపించాలి. వాళ్ళు కొంచెం కొంచెం ఒక 2 ముద్దలు పెట్టుకుంటారు. మళ్ళీ తర్వాత ఇంట్రెస్ట్ పోతది. ఇక్కడ నేను గూడా పెట్టేసుకున్నాను. పాపడాలు గూడా ఏంపాను పిల్లలకి. గోంగూర పచ్చడ, ఇంకా మెంతి టమాటో కర్రీ గూడా వేసుకొనైతే ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాననమాట. నేనైతే తినడం అయిపోయింది. అంతే ఇంక దియా కారం, కారం మమ్మీ నువ్వే తినబెట్టు అని చెప్తుంది. అంతే. మళ్ళీ ఇంకా వాళ్ళ ప్లేట్స్ తీసుకొని వాళ్ళయి మళ్ళీ నా ప్లేట్‌లో వేసి తినిపిస్తున్నా అనమాట. ప్లేట్స్ వేస్ట్ తప్ప ఇంకా టైం వేస్ట్ నాకు. వాళ్ళకి వేసిస్తే ఇదే పని నాకు. ఈ అలవాటు చేద్దాం అనుకుంటే అసలు తినరు. అంటే ఏదో ఒక ముచ్చట పెట్టుకుంటూ, ఆడుకుంటూ అందుకే నేను తినిపిస్తా అంటే అసలు వినరు. మమ్మీ మాకు పెట్టి మమ్మీ మేము తింటాం అని అంటారు. మళ్ళీ లాస్ట్‌కి నేనే తినిపించాలి అంతే. అసలు కారమే ఎక్కువ యాడ్ చేయలేదు. కారమే లేదు. ఇంక కారం, కారం అని అంతా ఆగమాగం చేశారన్నమాట. వాటర్ తాగడమే ఎక్కువుంది వాళ్ళకి. అసలు అన్నం తినడం తక్కువైపోయింది. అందుకే ఇంక నేనే తినిపిస్తా అని. ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే నేను కారు ఇంకా సైకిల్ డీప్ క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను.
సీఏ కూడా లేదు కదా, సీఏ ఉంటే అసలు ఏ పని చేసుకోనియదు. అందుకే ఇంకా సీఏ లేనప్పుడే చేద్దామని. అంటే నేను బయట పెట్టానన్నమాట. కారు ఇంకా సైకిల్ బయటనే ఉంటుంది. ఇంట్లో ఉంటే ఇంకా ఊడవడం తుడవడం తుడిచినప్పుడు ఇబ్బంది అవుతుందని నేను బయట పెట్టినందుకు చాలా డస్ట్ పడిపోయింది, అసలు పాడైపోతుంది బయట ఉంటే. అంటే అన్ని డబ్బులు పెట్టి కొని బయట ఊరికే ఒక పక్కకు పెడితే అస్సలు సాటిస్ఫై అనిపించలేదు ఇన్ని రోజులు. కుదరలేదు నాకు క్లీన్ చేయడానికి కూడా. ఇంకా ఇంట్లో పనే సరిపోయింది. ఇవాళ అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను అన్నమాట, ఎలాగైనా క్లీన్ చేసి ఇంట్లో పెట్టాలని. చాలా అమౌంట్ పెట్టి తీసుకున్నాం కదా ఈ కారు. అసలు వాళ్ళ డాడీ ఇంకా వద్దంటా అంటే తీసుకున్నాడన్నమాట. పిల్లలు ఆడుకుంటారు, ముగ్గురు కదా, వాళ్ళకి టైం పాస్ అవుతుంది కొంచెం అని చెప్పి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది, అంతా బాగుంది. కానీ దీని ఛార్జర్ పాడైపోయింది. ఛార్జర్ తీసుకుంటే అయిపోతుంది. ఇది రోడ్డు మీద కూడా నడుపుకోవచ్చు, చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది మళ్ళీ. బాగా వచ్చింది కార్ అయితే. వాళ్ళ డాడీ అయితే ఇష్టంతో తీసుకున్నాడు అనమాట. పిల్లలు కూడా ఇది చూసి అసలు వదిలిపెట్టలేదు. డాడీ కారు కారు అంటే కారు తీసుకున్నా. నేనైతే సైకిల్ అయితే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అన్నమాట. ఫస్ట్ అయితే సర్ఫ్ వాటర్తో క్లీన్ చేశాను, మంచిగా నీట్గా ఒక క్లాత్తో తుడిచేసాను. మళ్ళీ నెక్స్ట్ కాలిన్ కూడా యూజ్ చేసి క్లీన్గా ఏం డస్ట్ ఏం లేకుండా నీట్గా తుడిచాను అనమాట. డీప్ క్లీన్ చేశాను. మొత్తం కింద కూడా కొంచెం బూజు పట్టి ఉండే, అది కూడా తీసేసాను అనమాట. అంటే ఇంకా బయట డైలీ ఊడుస్తూ ఉంటే డస్ట్ పడుతుంది కదా, ఇంకా గాలికి కూడా, అందుకే చాలా డస్ట్ పట్టిపోయింది. సైకిల్ కూడా బాగానే యూజ్ అవుతుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి రావడం, హోంవర్క్ చేయడం, టైర్డ్ అయిపోవడం, ఆడుకోవడం, కొంచెం టీవీ చూడడం, ఇదే అవుతుంది. అసలు సైకిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఇంకా ఉయ్యాల కూడా క్లీన్ చేశాను అనమాట బయట, అది కూడా డస్ట్ పట్టిపోయింది. ఈరోజైతే నాకైతే వర్క్ ఇలా కంప్లీట్ అయిపోయింది. బయట అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను, అయిపోయింది. ఇంకా కార్ అయితే ఇంట్లోకి తీసుకొచ్చేసాను. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. అండ్ మళ్ళీ న్యూ కార్ లాగా అనిపిస్తుంది కదా. ఇంకా దియా అయితే ఫుల్ హ్యాపీ. దియా, రియా ఇద్దరు. ఇంక ఇక్కడైతే నేను పిల్లలకి ఒక ఎడ్యుకేషనల్ చార్ట్ అయితే ఆర్డర్ పెట్టాను కదా. నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను వీడియో. చాలా బాగుంది. అంటే ఆల్ ఇన్ వన్ అనమాట. ప్రతి ఒక్కటి దీంట్లోనే ఉన్నాయి. అంటే పిల్లలకి ఇలా కూర్చోబెట్టైనా చదివియచ్చు, ఇంకా వాల్‌కి అయినా పెట్టి చదివియచ్చు. ఇంకా యానిమల్స్, లీడర్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఏ టు జెడ్. చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే పిల్లలైతే ఇష్టంగా మనం స్లేట్ మీదైనా, బుక్‌లో అయినా రాసిస్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా నేర్పిస్తే. ఇదైతే మంచిగా కలర్‌ఫుల్‌గా ఇంకా పెద్దగా మంచిగా కనిపిస్తున్నాయి కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తదని నేనైతే ఆర్డర్ పెట్టాను. తక్కువ కాస్టే పడింది, అందుకే ఆర్డర్ పెట్టాను అనమాట. యూజ్ అవుతుంది కదా, ఇంకా సీఏకి కూడా యూజ్ అవుతుంది కదా, ఆమె నెక్స్ట్ స్కూల్‌కి వెళ్తుంది కదా అని నేను యూజ్ అవుతుందని నేను ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. అన్నీ యూజ్ అయ్యేటివే ఉన్నాయన్నమాట దీంట్లో. ఇంకా బాగా చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు. ఇక్కడ గుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. కలర్స్ ఇంకా యాంగిల్స్ అన్నీ చాలా బాగుంది. అందుకే ఆల్ ఇన్ వన్ ఎడ్యుకేషనల్ చార్ట్ అని ఇచ్చారు. బాడీ పార్ట్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ జ్యూస్ అయితే మమ్మీ బాగుంది మమ్మీ అనుకుంటే ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒక్కసారి కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు, ఒక 160 రూపీస్ అంతే పడిందనమాట. అందుకే ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళు దీంట్లోనే నేర్చుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేపిద్దామన్నా, రాపిద్దామన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ సీఏ అసలు వాళ్ళతో రాయనివ్వదు, చదవనివ్వదు. చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే నాకు కూడా కావాలి అని వాళ్ళ బుక్స్ అన్నీ లాక్కుంటుంది, పెన్సిల్స్ అన్నీ లాక్కుని అంత ఇలా పిచ్చి పిచ్చి చేస్తుంది అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. సీఏ చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇక టేబుల్స్ కూడా వచ్చాయి చూడండి, మంచిగా టేబుల్స్ అయితే కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. ఇండియా అవి కూడా వచ్చాయి. మ్యాథ్స్ అయితే పర్ఫెక్ట్ ఉండాలి కదా. ఈ టేబుల్స్ అయితే ఇంకా డైలీ వాళ్ళు ఆడుకుంటూ చదువుకుంటారని చేశాను అన్నమాట. సీఏ అయితే చాలా అసలు వాళ్ళ అక్క వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అందుకే నేను ఎక్కువ అసలు వాళ్ళకు చదివిపియడం చాలా లేట్. ఇంకా ఆమెను పడుకోదా టైంకి, హోంవర్క్ చేపించే టైంకి, అంటే ఆడుకుంటూ ఉంటుంది అనమాట. వాళ్ళ అక్క వాళ్ళతో ఆడుకోవాలి ఆమెకి, అంతే. వాళ్ళు చదవద్దు, రాయొద్దు.
ఇలా అయితే నా డైలీ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సీ వచ్చేసరికి నైట్ అయిపోయింది. వాళ్ళ డాడీ నైట్ తీసుకొని వచ్చిండనమాట. ఇక్కడైతే పని కూడా కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. కర్రీ అయితే అదే ఉండిపోయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను ముందుంటాను. బాయ్.